హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాళేశ్వరం విచారణకు ముందే బిగ్ బాంబ్ పేలుస్తాను అని చెప్పేసి హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్లో సంచలన విషయాలు అప్పుడు చెప్పడం చూసాము. సో ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కూడా ఉంది నా దగ్గర అంటూ కూడా ఆయన చెప్పారు. అయితే కాళేశ్వరం విచారణ కంప్లీట్ అయిపోయినా కూడా ఆ బాంబ్ పేల్చలేదు, ఆ డాక్యుమెంట్ ఏంటో చెప్పలేదు. ఇప్పుడు ఆ రకంగా చర్చలు కూడా జరుగుతున్నాయి. మరి హరీష్ రావు గారు అప్పుడు ఎందుకు ఆ కామెంట్స్ చేశారు, మరి ఎందుకు ఆ కామెంట్స్ ని జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించలేదు అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు దీని మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ మరి కాళేశ్వరం విచారణకు సంబంధించి ఏం జరిగింది అదొక టాపిక్ అయితే, అంతకుముందు ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా కూడా మారిపోయాయి. అంటే 9వ తారీఖున నేను బిగ్ బాంబ్ పేలుస్తాను, నా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి. కాళేశ్వరం డాక్యుమెంట్ నా దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయటం ద్వారా కాళేశ్వరం విచారణలో ఒక బిగ్ బాంబు చేయబోతున్నాను నేను అని ఆయన అన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏ రకమైనటువంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు. అంటే కాళేశ్వరం విచారణలో భాగంగా అడిగినటువంటి ప్రశ్నలకి ఆయన కొంత సమాధానం చెప్పారు. చెప్పే క్రమంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రి గాను, అదే సందర్భంలో ఇరిగేషన్ మంత్రి గాను ఆయన పాత్ర ఏంటి, పలు పాలసీ నిర్ణయాలు, వాటితో పాటు అన్నిటికంటే ముఖ్యంగా బరాజ్ల ప్లేస్ మార్చడం, అంటే కట్టాల్సినటువంటి స్థలాన్ని ముందుకో వెనక్కో జరపడం మీద, దాని ద్వారా జరిగినటువంటి ముంపు, దాని ద్వారా జరిగినటువంటి కాలువలకు సంబంధించినటువంటి ఫోర్సు, వీటితో పాటు నీటి నిల్వ, వీటన్నిటి విషయంలో కమిషన్ వేసినటువంటి పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. అయితే 9వ తారీఖు ఇస్తాన డాక్యుమెంట్ ఎందుకు ఇవ్వలేదు అనేటటువంటి ప్రశ్న అందరిలో వస్తుంది. ఒక చిన్న కంక్లూజన్ ఏంటంటే, ఆ డాక్యుమెంటు 9వ తారీఖు ఆయన ఇవ్వకుండా 12వ తారీఖు కేసీఆర్ చేతితో ఇప్పిస్తారా అనేటటువంటి ఊహాగానం కూడా ఒకటి జరుగుతుంది. ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం ద్వారా నిజంగానే ఒక విస్ఫోటనం అవుతుందా విచారణ, ఈ విచారణకి మరొక డైరెక్షన్ మారేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి ఏదైతే ఆయన 9వ తారీఖు ప్రకటన ఏదైతే చెప్పినప్పుడు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ వైపు తిరిగినాయి. కేసీఆర్ ఆ డాక్యుమెంట్ ఇస్తారా అనేటటువంటి ఊహాగానం అయితే ఒక పక్కన జరుగుతుంది. దానికి మద్దతుగా ఈ విచారణకి హాజరైన వెంటనే ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ని కలిశారు. ఆయన కేటీఆర్ ఇద్దరు కలిసి ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ ఆ డాక్యుమెంట్ అక్కడ ఇచ్చారా, ఆయనతో ద్వారా టీఆర్ఎస్ బయట పెట్టాలనుకుంటుందా అనేటటువంటి అంశం కూడా ముఖ్యమైనటువంటి. అసలు ఈ డాక్యుమెంట్ ఉందా లేదా, ఇది ఒక హైప్ క్రియేట్ చేసి కేవలం దీన్ని మ్యాగ్నిఫై చేసి చూడటం కోసమే ఇది చేశారా అనే చర్చ కూడా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే 9వ తారీఖు వరకు విచారణ వరకు వస్తే హరీష్ రావు నాకు తెలిసి 119, 109, 110 వ్యక్తిగా విచారణకు హాజరైనటువంటి వాళ్ళు, 111 బహుశా 11, 12 కేసీఆర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ రాక చుట్టూ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి. అంటే విస్ఫోటనం అవుతుంది, రాజకీయపరమైనటువంటి ప్రకంపనలు వస్తాయి, లేదా ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ ప్రజల పర్సెప్షన్ ఏదైతే ఉందో, అంటే కాళేశ్వరం అనే దాన్ని కాళేశ్వరం విఫల ప్రయోగం లేదా విఫలమైనటువంటి ప్రాజెక్టు అనే ప్రచారం ఏదైతే జరిగిందో, దానికి అనుకూలంగా ఉన్నటువంటి మన తెలంగాణ ప్రజల అభిప్రాయం మొత్తం మారబోతుంది అంటూ ప్రచారం జరిగింది. ఇది సోషల్ మీడియాలో జరిగింది, రాజకీయ సర్కిల్లో జరిగింది, మీడియా సర్కిల్స్లో జరిగింది, ఇంజనీర్ల సర్కిల్స్లో జరిగింది. అంటే ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఆరోపణలన్నిటికీ సమాధానం చెప్పేటువంటి అవకాశంగా మ్యాగ్నిఫై చేసి చూపించింది టీఆర్ఎస్ దాన్ని. చివరికి వచ్చేసరికి అందుకు తగ్గట్టుగా రిజల్ట్ రాకపోయేసరికి 12వ తారీఖు దానికి సంబంధించినటువంటి ప్రకటన కేసీఆర్ నుంచి వచ్చే అవకాశం ఉంది, లేదా ఆ విచారణ సందర్భంగా ఆయన సబ్మిట్ చేయబోతున్నారు ఆ పేపర్ అంటూ ఇప్పుడు కొత్తగా అక్కడిక్కడ వినిపిస్తున్నాయి. ఇది అంటే ఒకటి టీఆర్ఎస్ అనుకూల వర్గాల్లో వినిపిస్తోంది, టీఆర్ఎస్ వ్యతిరేక వర్గాల్లో కూడా ఆ రకమైనటువంటి ఆసక్తి అయితే ఉంది. ఈ రెండింటి నేపథ్యంలో 12వ తారీఖు ఏం జరగబోతుంది, కేసీఆర్ విచారణకు వచ్చిన సందర్భంగా ఆయన ఏ రకమైనటువంటి వాదన వినిపిస్తారు, మొత్తం తన బ్రెయిన్ చైల్డ్గా తన మేధో పుత్రికగా తన మేధో మథనం చేసి పూర్తిగా దీని మీద వర్క్ చేసి డిజైన్ చేసినటువంటి కాళేశ్వరం దానికి సంబంధించిన అవుట్కమ్లో ఫెయిల్ అయిందా, నిర్మాణంలో ఫెయిల్ అయిందా, లేదా అసలు ఇంజనీరింగ్ వైఫల్యమా, ఇటన్నిటి చర్చలకి కేసీఆర్ సమాధానం చెప్తారు అంటూ ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, ఒక ఊహాగానాలు అయితే
అటు బీఆర్ఎస్ సర్కిల్స్లో ఉన్నాయి. రెండోది దీనికి పూర్తి స్థాయిలో ఆయన వివరణ ఇస్తారు అనేటటువంటిది. అయితే ఇక్కడ మరి ఒక కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడబోయేటటువంటి అంశాల్లో మరొక ఆసక్తికరమైన అంశం కూడా ఎదురు చూస్తున్నారు తెలంగాణ సమాజం. అది కేసీఆర్ వైఖరి, తమ పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాలు, కూతురు రాసినటువంటి లేఖ, కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు, ఈ వివాదాలు, వీటన్నిటినీ కూడా ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఆయన బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఆయన ఏ రకమైనటువంటి డైరెక్షన్ తీసుకోబోతున్నారు అనేది క్లియర్. ఇక్కడ కేసీఆర్ మనసులో ఏముంది, కుటుంబంలో జరుగుతున్న వివాదం కానీ, పార్టీలో జరుగుతున్న వివాదం కానీ, బీజేపీకి దగ్గర అవ్వటం విషయంలో ఉన్నటువంటి రాజకీయపరమైన వివాదం కానీ, వీటన్నిటికీ కేసీఆరే పరిష్కారం చెప్తారు. కేసీఆర్ 12వ తారీఖు పూర్తి వివరణ ఇస్తారు అంటూ ఊహగానే ఉంది. అసలు వీటి గురించి ప్రస్తావన ఇస్తారా, అసలు మాట్లాడతారా మీడియాతోటి? మాట్లాడితే ఆయన ఈ విషయాల్ని ప్రస్తావన చేస్తారా, ఈ విషయాల్ని మాట్లాడతారా, లేదా మాట్లాడినటువంటి జర్నలిస్టుల్ని బుల్డోజ్ చేస్తారా? ఈ విషయాల్ని ఒక పక్క తెలంగాణకు సంబంధించిన ఇరిగేషన్ సమస్యలు మాట్లాడతారు, నువ్వు రాజకీయాలు తీసుకొచ్చి మాట్లాడమంటావేమో అని ఆయన సహజమైనటువంటి ధోరణిలో బుల్డోజ్ చేస్తారా అనేటటువంటి చర్చ కూడా విస్తృతంగానే ఉందని చెప్పక తప్పదు. సరే, అటు మనకు ఈటెల గారి అయిన తర్వాత, విచారణ అయిపోయిన తర్వాత ఆయన నాకేం సంబంధం, ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన ఇవ్వమన్నాన్ని ఇచ్చేసానన్నట్టుగా ఆయన మాట్లాడారు. మరి హరీష్ రావు విచారణలో ఎటువంటి ఒక తేడా ఏంటంటే, ఈటెల రాజేందర్ కేవలం ఆర్థిక మంత్రి, ఆ కాలంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన్ని విచారణకు పిలిచారు. అంటే ఎందుకు అంటే, నిధుల విడుదలకి సంబంధించినటువంటి ఫైల్కి సంబంధించిన వేగంగా వెళ్ళిందా, లేదా రెగ్యులర్ ప్రాసెస్లో వెళ్ళిందా, బైపాస్ చేసి వెళ్ళిందా, ఇట్లాంటివన్నీ చర్చలోకి వచ్చినాయి. కాబట్టి వాటిని వివరణ అడిగింది. వివరణ అడిగే క్రమంలో ఆర్థిక మంత్రిగా ఇది నా పరిధిలోకి వచ్చినటువంటి ఫైల్ని క్లియర్ చేయటం తప్ప ఎక్కడ ఏమీ జోక్యం లేదు అని ఆయన చెప్పారు. కానీ ఇక్కడ హరీష్ రావు దగ్గరికి వచ్చేసరికి ఆయన ఇరిగేషన్ మంత్రి, తర్వాత కాలంలో ఆర్థిక మంత్రి. కాబట్టి రెండు అంశాలు కలిపి ఆలోచిస్తే ఆయన పైట్ల విచారణ మరింత ఎక్కువ విస్తృతి ఉంది, ఎక్కువ అంటే దానికి సంబంధించిన పలు అంశాలు, ఈ రెండు శాఖలకు సంబంధించిన పలు అంశాలు, విధానపరమైన నిర్ణయాలు, ఆచరణపరమైన నిర్ణయాలు, ఫైల్స్ వేగం, వీటన్నిటి గురించి కూడా